ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः ओम श्री महासरस्वत्यै नमः हरि ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికీ కూడా మా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం తొలి రోజు అందరికీ శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. అంటే నభో అంటే ఆకాశం అని అర్థం. కాబట్టి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైంది. లక్ష్మీదేవికి ఎవరు ప్రీతిపాత్రుడు అండి? మహావిష్ణువు ప్రీతిపాత్రుడు. కాబట్టి లక్ష్మీదేవికే కాదు, మహావిష్ణుమూర్తికే కాదు, శివుడికి కూడా అంటే పరమేశ్వరుడికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసుకుంటూ సిరి సంపదలతో తొలతూగాలని చెప్పేసి వారి కుటుంబం మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకొని పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మాసం ఈ మంగళవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శనివారాలు కూడా చాలా శ్రావణ మాసంలో విశేషత సంపాదించుకుంటాయి. చాలామందికి సందేహం వస్తుంది, ఈ నెలలో ఈ శ్రావణ మాసంలో 5 వారాలు వచ్చినాయి శుక్రవారాలు. సరే 5 వారాలు వచ్చినా 4 వారాలు వచ్చినా ఎప్పుడైనా సరే పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఇది చాలామందికి సందేహం కలుగుతుంటుంది. ఏమండి శాస్త్రి గారు, మరి 5 మాసాలు వచ్చినాయి కదా, మరి 3వ వారం నవ్వుకోవాలా, 2వ వారం నవ్వుకోవాలంటే అంత సందేహపడాల్సిన పని లేదు. అసలు ఎవరిని అడగక్కర్లే. మీరు పౌర్ణమికి వచ్చే ముందర శుక్రవారం నాడు ఎప్పుడైతే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. ఇంట్లో సౌభాగ్యం మొత్తం కూడా వర్ధిల్లుతుంది. అదేవిధంగా ఇది చంద్రుడి మాసం. అంటే శ్రావణ మాసం కూడా చంద్రుడి మాసం కూడా అంటారు. చంద్రగ్రహానికి ప్రీతిపాత్రమైంది శ్రావణ మాసం. ఆయన శ్రవణ నక్షత్రానికి అధిపతి, మనసు కారకుడు. అందుకంటే మనసంతా కూడా చక్కగా స్థిరంగా ఉండి ఈ మాసంలో అన్ని పనులు కూడా చక్కగా అయితే అని ఒక శాస్త్రం, ఒక నమ్మకం కూడా. కాబట్టి తొలకరి వానలు కూడా పడేది ఈ వర్ష ఋతువులోనే. చాలామంది ఎండాకాలం పోగానే వర్షాలు పడలే అంటారు. తొలకర వర్షం ఎప్పుడు పడుతుందండి? సరే కొద్ది ముందర పడ్డా కూడా శ్రావణ భాద్రపద వర్షాలు వర్ష ఋతువు. ఈ శ్రావణ మాసంలోనే వానలు కురవాలి. అప్పుడే దానికి ఒక విశిష్టత ఉంటుంది. కాబట్టి ధర్మ కార్యాచరణాలకు కూడా ఈ పండుగలను ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకనే శ్రావణ మాసం అంత విశిష్టత కలిగింది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రకృతి కూడా చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే మన మనసు కూడా అంతే చల్లగా ఉండి ఇట్లా ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా ఆడవాళ్ళు చక్కగా పూజలు, వ్రతాలు, నోములు, తర్వాత ఇంటికి ఎవరైనా వస్తే అతిథి అభ్యాగతి అంటారు. వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి పాదసేవ చేయటం, భోజనం పెట్టడం వంటి చేస్తే ఇటువంటి చాలా విశేషంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో చక్కదనాలు దానాలు చేయొచ్చు. ఓపిక ఉంటే కనుక ఎవరికైనా దానం చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని చెప్పేసి ఒక శాస్త్రవచనం. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఉండాలంటే నేను మహారాణిలాగా ఉండాలని కోరుకుంటుంటారు. ప్రతి ఇంట్లో, మా ఇంట్లో మీ ఇంట్లోనే కాదు, ఎక్కడైనా సరే నేను మహారాణిలాగా ఉండాలంటారు. మహారాణిలాగా ఎట్లా ఉండాలండి? తన భర్తని మహారాజుని చేసి తను మహారాణిలాగా ఉండాలి. అది గొప్పతనం. అంతేగాని భర్తని పిచ్చోడు చేసి మహారాణిలాగా ఉండాలంటే కలిసే వారం కాదు. అది భర్తని మహారాజుని చేయాలి ఎప్పుడైనా. వాడు పిచ్చోడు కానీ ఎట్లనే ఉండని కాక అట్లా ఉంటేనే ఆ కుటుంబానికి ఒక గౌరవం, ఒక పద్ధతి.